హాయ్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. మినపప్పు పట్టే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదండి. దీనికోసం మిగిలిపోయిన అన్నం ఉంటే చాలు, ఎప్పుడైనా ఇలాగే చేసుకొని తింటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల అన్నాన్ని తీసుకుంటున్నానండి నేను. మీ దగ్గర ఎంత మిగిలితే అంత తీసుకోండి. 2 కప్పుల అన్నానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత ఇలా పెంచుకోండి. ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. వాటర్ ఏం యాడ్ చేయొద్దండి. ఆ పెరుగు వేసాం కదా, అదే సరిపోతుంది. ఇలా మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టేసుకోండి. ఇలా మెత్తగానే పట్టుకోండి. వాటర్ పోస్తే మీకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తానండి నేను. మీ దగ్గర ఉంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి 2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం క్రష్ చేసిన అల్లం వేసుకోండి. మీరు తినగలను అనుకుంటే చిన్న చిన్న కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. మీకు ఒకవేళ పిండి లూజుగా అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకొని మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్స్లా చేసుకొని వడల కింద ఒత్తేసుకోవడమేనండి. మీకు ఇలా ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఒక కవర్ అన్నా బటర్ పేపర్ మీద అయినా వాటర్ అప్లై చేసి అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో వేసేసుకోవడమే. ఆయిల్ మరీ హీట్గా ఉండొద్దండి, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఈ వడలు కూడా మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల ఉడకవండి, పైన మాత్రమే క్రిస్పీగా ఉంటుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక మీరు తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు అండి. మరీ బాగా డార్క్గా చేయకండి, ఇలా ఉంటే సరిపోతుంది. చూసారా, లోపల గుల్లగుల్లగా బయట క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చిందా? మరి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాగే మిగిలిన వడలు కూడా వేసేసుకోండి. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.